ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టే అస్త్రం ఇంకా జగన్ గారి చేతిలోనే ఉందా? మండలిలో వీళ్ళ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండడం, రేపొద్దున కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ రద్దేదో అన్నారు. అటువంటిది ఖచ్చితంగా బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీ నుంచి మండలికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్డుకొని ఆ వ్యూహం ఏమన్నా చేస్తున్నారా? ఆ బిల్లును బట్టి ఉంటుంది. బాబు దగ్గరే నేర్చుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా బాబు ఈజ్ టీచర్ ఫర్ జగన్ అనమాట. ఎందుకని ఒక వ్యవస్థలో మన చేతిలో పట్టుంటే ఎట్లా ఆడుకోవచ్చు అన్నటువంటి. ఇప్పుడు జగన్ దాదాపు 2 ఏళ్ళు పని చేయనిలా. అప్పుడు ఏకంగా సిఆర్డీఏ బిల్ గురించి దాని గురించి అదే అనేది మండలి రద్దుకే రద్దు చేశారు కదా. అనేది అదే అంత కసి రేకెత్తించినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఆ రోజున వాళ్ళకి పట్టుండి రాజకీయం అన్నటువంటిది తర్వాత ఈయన చేతికి వచ్చింది 3వ ఏడాది. ఫస్ట్ 2 ఏళ్ళు కూడా మండల్లో బోల్డ్ అని బిల్లులు పెండింగ్ లో పడ్డాయి. దానివల్ల ఆగిపోవడం, కొన్ని దీనికి పంపించడం, స్టాండింగ్ కమిటీకి ఇట్లాగా ఆగిపోవడం. పూర్తి పట్టు 3వ ఏడాదికి వచ్చింది ఆయనకి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితి ఉంటది. వీళ్ళు కనుక అవతలకి టర్న్ అయిపోయారు అనుకోండి, ఎమ్మెల్సీలు తేడా ఉంటది. అందుకోసం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆ రోజున తనని పనిచేయకుండా ఎట్లాంటి ఇబ్బంది పెట్టారో అట్లా ఇప్పుడు చేయించాలని జగన్ అనుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది. అంటే ఒక రకంగా రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఆ వ్యూహంతో అయితే ఉన్నారు. అంటే ఇంకా పట్టు మన చేతుల్లో ఉంది, వీళ్ళని ఇబ్బందులు పెట్టచ్చు. రాజ్యసభలో బలం, మండలిలో బలం, ఈ రెండింటి ద్వారా ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు అన్నది